నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అలుపెరగని సేవా తత్పరుడు డాక్టర్ పి. శివ ఘనంగా జన్మదిన వేడుకలు. చంద్రబాబు చేస్తామన్న దీక్ష నిబంధనలకు విరుద్ధమంటూ మీడియా సమావేశంలో వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించిన ఎంఆర్పిఎస్. హిమాలయ కోల్డ్ స్టోరేజ్ ఎదుట ధర్నా చేసిన దళిత నాయకులు, ముస్లిం మహిళలు. వార్తల్లోని వివరాలు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నిబంధనలు, కోవిడ్ నియమాలను ఉల్లంఘించి ధర్నా చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. కేవలం శాంతి భద్రత సమస్య సృష్టించాలని, దాన్ని తనకు అనుకూల మీడియాలో చూపించి ప్రజలను ఆకట్టుకోవాలనే కుట్రలో భాగమే చంద్రబాబు చర్య అని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలు, కోవిడ్ నియమ నిబంధనల మేరకు జిల్లాకు రావద్దని అధికారులు ముందే చంద్రబాబుకు లేఖ రాశారని గుర్తు చేశారు. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి ఎయిర్పోర్ట్లో బాబు నానా యాగి చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా 1% కూడా ప్రజల మద్దతు పొందలేరన్నారు. మరి నేను అడుగుతాను చంద్రబాబు నాయుడిని, ఆ రోజుల్లో కోవిడ్ నిబంధనలు లేవు, ఎన్నికల నియమాలు లేదు, లేదా ఏ విధమైన ఆంక్షలు లేనప్పుడు కేవలం సమైక్యత తెలిపేదానికి ఈ మనకు రావాల్సిన ప్రత్యేక హోదా రాలేదని చెప్పి ప్రజలతో సమైక్యత తెలిపేందుకు ఆ రోజు క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్తే కనీసం నిబంధనలు లేకుండా ఈరోజు ఆయన ఒక 17 మందికో 18 మందికో ప్రతిపక్ష నాయకుడు, ఆ రోజు 63 మందికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా దాంట్లో 23 మందిని అప్రజాస్వామికంగా లాక్కొని వాళ్ళల్లో 4గురికి మంత్రి పదవులు ఇచ్చి, మరి 40 మంది కూడా మాతో ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన పర్యటనకి వెళ్తే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రి, అనుభవం ఉంది, నాకు నా ఆలోచన వేరేగా ఉంటుంది అని చెప్పి ఏదైతే డబ్బా కొట్టుకుంటాడో చంద్రబాబు నాయుడు, ఆ విధంగా కాకుండా ఒక అనుభవజ్ఞుడు చేయరాని పని చేశాడు. కేవలం కనీసం ఈరోజు మేము ఆయనకు మర్యాద ఇచ్చి మర్యాదగా తీసుకెళ్ళి విఐపీ లాంజ్లో కూర్చోబెట్టి మీరు రండి సార్ అని ఎన్నిసార్లు పిలిచినా ఆ టీవీలో రావడానికి కింద కూర్చొని డ్రామా చేసి తర్వాత విఐపీ లాంజ్కి పోవడం జరిగింది. ఆ విధంగా కాకుండా రన్వే మీదే కూర్చోబెట్టి మా నాయకుడిని ఏ విధంగా అవమానం చేశారో మీరందరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంతో ఓపికగా రన్వే మీదే కూర్చొని తర్వాత వచ్చే గౌరవప్రదంగా తర్వాత వచ్చే విమానంలో తిరిగి బయలుదేరి వాపసు రావడం జరిగింది. మరి ఆ విధంగా కాకుండా పొద్దున నుంచి ఇప్పుడు దాకా నానా యాగి చేస్తా, నానా రాద్ధాంతం చేస్తా, దీనంతా కూడా ఏదో ప్రజలు ఆయన్ను అడ్డుకున్నారు, ఆయన పెద్ద గొప్ప నాయకుడు, ఆయన అడ్డుకోవడంలో చాలా నష్టం జరిగిపోతుంది ప్రభుత్వానికి అనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దురదృష్టకరం. ఎవరు ఆయనకు ఇబ్బంది పెట్టారు? ఏదైనా నీకు అవమానం జరిగిందా? గతంలో మన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నువ్వు అవమానించావు? ఆ రోజు ఈ నాయకులకంతా కూడా గుర్తులేదా? కేవలం వీళ్ళందరూ కూడా గొప్ప నాయకులుగా చెప్పుకునే వీరందరూ కూడా చంద్రబాబుకు తందానా అంటే తానా తందానా అని పలుకుతున్నారు తప్ప వాళ్ళకి తెలియదా? ఎన్నికల నియమాలు ఉంది, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే తరుణంలో నువ్వు నియమాలను అతిక్రమించి పోయి ధర్నా చేయాలంటే ధర్నాలో కూడా ఎంతోమంది పాల్గొంటారు అనే ఆలోచనతో వారు చెప్పారు తప్ప ఎక్కడా కూడా స్పందన లేదు ఈ జిల్లాలో.
ఆయన వచ్చాడా, ఆయన పర్యటన జరుగుతూ ఉందా, ఏది కూడా లేదు. కేవలం మీడియా మాత్రమే దాన్ని పెద్దగా ప్రచారం చేస్తూ ఉంది తప్ప చంద్రబాబు నాయుడు తిన్నాడా, గుడ్డలు వేసుకున్నాడా, లేకపోతే వేసుకోలేదా అనే ఆలోచన ప్రజలకు అసలు లేదు. ఆయన ఈ పర్యటన ఎందుకు చేశాడని చెప్పి ఈ జిల్లా వాసులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రగిరిలో ఓడిపోయావు, కుప్పం పారిపోయావు. మన కుప్పంలో ఓడిపోయావు. ఇప్పుడు దిక్కు తెలియకుండా ఇలాంటి చర్యలన్నీ కూడా నువ్వు చేస్తా ఉన్నావంటే చాలా దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతా ఉంది. ఏదో ఒక విధంగా కాపాడుకోవాలనుకుంటా ఉన్నావు. తెలుగుదేశం పార్టీ అసలు నీది కాదు, నువ్వు లాక్కున్న పార్టీ. మరి ఈ పార్టీని లాక్కునేదానికి వారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు చాలామంది ముందున్నారు. నీకు ఈ పార్టీ కూడా ఉండదు, నీ ఉనికి కూడా రాజకీయాల్లో ఉండదు. ఇవన్నీ కూడా ఆలోచించే ఈరోజు ఇలాంటి చర్యలు చేస్తా ఉన్నావు. మరి ముందే నీకు ఎన్నికల అధికారులు కూడా పోలీసులు ఎన్నికల సందర్భంలో ఆయనకు లెటర్ కూడా రాశారు. ఎన్నికల ప్రక్రియకు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ పర్మిషను ఇవేవి కూడా లేకుండా ఇప్పటికే అమల్లో ఉన్న పోలీస్ యాక్ట్ 30, అదేవిధంగా ఎంసీసీ ఎలక్షన్ ఎంసీసీ అంటే ఎలక్షన్ నియమావళి ప్రకారము ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం కోవిడ్ సెకండ్ వేవ్ కూడా ఉధృతంగా ఉంది. మీరు రావద్దండి, మీరు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడడం బాగుండదు, తెలిపిన కారణాల వల్ల మీరు ఈ జిల్లా పర్యటనకు రావద్దని చెప్పి ముందే ఎన్నికల అధికారులందరూ కూడా లేఖ రాశారు. మరి ఏం జరిగిందని చెప్పి ఇక్కడ మీరు ధర్నాకు వస్తున్నారు. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు మేము నీ మాదిరి తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎంపీటీసీలను తీసుకోము, జడ్పీటీసీలు తీసుకోము, ఆ విధంగా అక్రమంగా ఎంపీపీలు గాను జడ్పీ చైర్మన్లు గాను మేము చేయము. మేము కేవలం మా ప్రజాబలంతో మేము ఎక్కడ గెలుస్తామో అవన్నీ కూడా చేస్తాం తప్ప ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి నువ్వు ఈరోజు ప్రజాస్వామ్యం అని గొంతు చించుకుంటా ఉన్నావు. ఎన్నికలు ఏ విధంగా నువ్వు నిర్వహించావో, లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు నువ్వు పోస్ట్పోన్ చేశావు? ఎన్నికలు 3 సంవత్సరాలకు ముందరే పెట్టిండాల్సింది ఎందుకు నువ్వు పోస్ట్పోన్ చేశావు? 2014 నుంచి 2019 దాకా ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి నువ్వు ఈరోజు ఎన్నికలు సజావుగా జరగలేదు, లేకపోతే ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నావు అంటే దయాలు వేదాలు వల్లించినట్లే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దీన్ని ఎవరు కూడా స్వీకరించే పరిస్థితుల్లో లేరు. ప్రజలు ఎవరు కూడా నువ్వు ఏం చేస్తా ఉన్నావు, ఏం చేయడం లేదు అని ఆలోచించే పరిస్థితి లేదు. కేవలం ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను, ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఆలోచించి ఈ ప్రభుత్వం ఇంతకంటే పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం కూడా మనకి ఇంతవరకు సేవలు అందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆలోచించి ఎన్నికల అంటే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఎన్నికల ముందు అవన్నీ కూడా 90%, 1.5 సంవత్సరంలోనే 18 నెలల్లోనే 90% అమలు చేశాడు. అందుకే ఈరోజు ప్రజలు బిగిన ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 80% పైన రావడం, రేపు జరగబోయే జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేదా మున్సిపాలిటీస్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఇదే పద్ధతిలో 80% పైన వాటిని కూడా కైవసం చేసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ గురించి అందరికీ తెలుసు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి కాదని మీకు 1% కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రజలు చేయరని చెప్పి నీకు విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా మీరు ఆలోచన చేయాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అప్రజాస్వామికంగా మా వారినందరినీ కూడా పార్టీలో చేర్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేశారు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేనిది కూడా ఆలోచించేయాల. అదేవిధంగా ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అతి దారుణంగా అవమానించారో, రన్వే మీద కూర్చోబెట్టి విశాఖ ఎయిర్పోర్ట్లో ఆ రోజు ఒక
మంచి కార్యానికి ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడగడానికి కొవ్వొత్తుల ర్యాలీ చేసి అక్కడ మద్దతు స్వీకరించడానికి వెళ్తే దాన్ని కూడా అడ్డుకున్నారు. ఈరోజు మీరు ఏది లేకపోయినా కూడా ఎన్నికల నియమావళిని అతిక్రమించి కోవిడ్ నిబంధనలను అతిక్రమించి అన్ని కూడా అతిక్రమించి నేను రావాలా నేను ధర్నా చేయాలంటే ఎవరు కూడా సిద్ధంగా లేరు. ప్రభుత్వం న్యాయపరంగా ఏం చేయాలో అది చేసింది. ఎప్పటికైనా అది గుర్తించి నువ్వు చేసిన తప్పిదాన్ని నువ్వు ఆలోచన చేసుకొని తిరిగి వెళ్ళిపో అని చెప్పి నేను చంద్రబాబును కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యము కూడా ప్రభుత్వాన్ని నడిపించే దీంట్లో అన్ని శాఖలను ఒక రివ్యూ పెట్టుకొని ప్రతిసారి కూడా అన్నీ కూడా ఏం జరుగుతాయి ఏం జరగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని చాలా సమర్థవంతంగా నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని కప్పిపుచ్చాలని చెప్పి ఇవన్నీ చెప్పడం చాలా దారుణం. ఎందుకు బయట రావడం లేదు? వస్తూనే ఉన్నాడు ప్రతిసారి కూడా అవసరమైనప్పుడు. అవసరం లేకపోయినా కూడా ప్రతిరోజు కూడా ఆయన ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చాడో అవన్నీ కూడా ప్రజలకు అందించే ప్రయత్నంలో ప్రతిరోజు కూడా ఆయన మీటర్ నొక్కి దాదాపు ఇప్పుడు దాకా 90,000 కోట్లు ఇచ్చాడంటే నీకు అవన్నీ గుర్తురావా? జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడానికి ఇంకేమీ లేక ఈ విధంగా మాట్లాడతావా అని అడుగుతా ఉన్నాను. ఒకరోజేమో నిద్ర పెట్టుకున్నాడు. నేను ముందే చెప్పాను, మీడియాలోనే చెప్పాను, అయ్యా నేను ఎస్సీసీ గురించి మాట్లాడకూడదనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. ఒకరోజు ముందే చెప్పాను, నేను ఎన్నికల కమిషన్ బాగా పనిచేస్తా ఉన్నా కూడా ఏదో ఒక నెపం పెట్టి ఆయన సమయం అయిపోయిన తర్వాత మార్చి 31 తర్వాత ఆయన గురించి ఆలోచన చేయడు, మర్చిపోతాడు, మర్చిపోయినట్లు యాక్షన్ చేస్తాడు. కనీసం ఆయన ఫోన్ కాల్ కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదని చెప్పి ముందే చెప్పాను, మీడియాలోనే చెప్పాను. అదే చేస్తాడు చంద్రబాబు నాయుడు తప్ప వాడుకొని వదిలేసే తత్వం చంద్రబాబు నాయుడుది. ఎవరైనా ఆయనకు మద్దతు ఇస్తే వాళ్ళకు అండగా నిలిచే తత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వాలంటీర్లు మా పార్టీకి ఏం పనిచేయడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు, ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి 50 కుటుంబాలకు వాలంటీరు వాళ్ళ ఇండ్లకు చేసే పరిస్థితి చేస్తున్నారు. కానీ వాళ్ళను ఈ ప్రభుత్వం ఎన్నికలకు మీరు పనిచేయండి, మా పార్టీకి మద్దతు ఇవ్వండి అని ఏ రోజు కూడా కోరలేదు. అందుకే ఈరోజు మేము సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అని చెప్పి పురస్కారాలు కూడా మా ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో త్వరలోనే ఇవ్వబోతోందని, ఉగాదికి ఇవ్వబోతోందని కూడా తెలియజేస్తా ఉన్నాను. 11వ వేతన సవరణ కమిటీ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని విశ్రాంత ఉద్యోగులు కోరారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాలెంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో సంఘ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మరియు జిల్లా సంఘ ఉపాధ్యక్షులు జయరామనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి గురు రాజారావులు పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షన్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి 11వ వేతన సవరణ కమిటీ మంజూరు చేయాలని కోరుతాం. ఎందుకంటే మిత్రులారా, ఈసారి ఒకసారి ఆలోచన చేస్తున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. వారు ప్రజల్లో ఉన్నటువంటి విషయాల్ని, ప్రజల సమస్యల పరిష్కారంలో నవరత్నాలు అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ యొక్క సామాన్యంగా ఉన్నటువంటి ప్రజలకు తమ వంతు సహకారం ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము కూడా కోరేది ఏమంటే, ప్రజల్లో ఒక భాగమైనటువంటి దాదాపు 50 లక్షల పైగా ఓటర్లు ఉన్నటువంటి పెన్షన్లు ఒక్కసారిగా మీరు ఆలోచన చేస్తే ఇప్పుడు దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఉన్నారు. 3.24 లక్షల మంది పెన్షన్లు మేము ఈ రాష్ట్రంలో ఉన్నాం. ఒక్కసారి ప్రభుత్వాన్ని కూడా మేమేం మాట్లాడుతున్నామంటే, ఈ ప్రభుత్వాన్ని రావడానికి కృషిగా మా వంతుగా ఈ 3.24 లక్షల పెన్షన్లు కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాదాపు 15 లక్షల మంది మా వంతు సహకారం కూడా మేము అందించడం జరిగింది. ప్రజల్లో భాగమైనటువంటి మాకు కూడా ఎప్పుడైతే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ధరల్ని అదుపు చేసే స్థితిలో లేని పరిస్థితిలో ధరల సూచికను అనుగుణంగా మీకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ అంటే మామూలుగా ఉన్నటువంటి కరువు భత్యమంట
అదేవిధంగా పెన్షన్లకైతే కరువు వృత్తి అనే దాన్ని డిఆర్ అని ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ చెల్లిస్తున్నారు. అదే దామాషాల్లోనే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. జూలై 2018లో ఇచ్చినటువంటి 3.144% డిఏకి సంబంధించి ఈ మాసంలో ఇస్తామని వారు చెప్పడం, దానికి తగినటువంటి ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిందని అభిప్రాయపడుతున్నాం. అందుకు మేము పెన్షన్ సంఘ పక్షాన మేము వారికి హర్షాన్ని, రెండోది కృతజ్ఞతలు కూడా ఈ పక్షంగా మేము తెలియజేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, ఇటు పొంగనూరు కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, రాష్ట్ర సంఘం నుంచి మేము కోరేది ఏమంటే, జూలై 2018లో మాకు 11 వేతన సవరణ కమిటీ రావాల్సి ఉండింది. అది ఆ యొక్క అశుతోష్ మిశ్రా అనే ఆయన ఆ సారథ్యంలో ప్రభుత్వానికి వేతన సవరణ కమిటీ మీకు అందజేయడం జరిగింది. కానీ దాన్ని అమలు చేసే దాంట్లో, మీరు జాప్యం చేసే దాంట్లో, మీరు ప్రజా వేదికల పైన ప్రజలకు చెల్లించే సొమ్ములో ఇటు పెన్షన్లకు కానీ ఈ యొక్క ఉద్యోగులకు కానీ చెల్లించేది ఒక రకంగా మాత్రమే. విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా చెంగారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా రామకృష్ణారెడ్డి, కోశాధికారిగా చంద్రశేఖరం, అసోసియేట్ అధ్యక్షులుగా రాఘవుల జట్టి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షులుగా దొరస్వామితో పాటు 5 మంది ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. జిల్లా కౌన్సిలర్గా సీతాపతి రాజును ఎన్నుకున్నారు. అలుపెరగని సేవా తత్పరుడు, మానవ సేవే మాధవ సేవ అంటూ మానవత్వం మూర్తిభవించిన వ్యక్తి సరళా నరసింహం అధినేత డాక్టర్ పి. శివ. ఆయన జన్మదిన వేడుకల్ని పొంగనూరులో సోమవారం అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే. పట్టణంలోని కొత్త ఇళ్లలో గల షిరిడి సాయి ధ్యాన మందిరంలో త్రిమూర్తిరెడ్డి, నానబాల గణేష్, బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి పట్టణ సీనియర్ వైసీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు, వైద్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అందరూ డాక్టర్ పి. శివను పుష్పమాలలతో మరియు దుశ్శాలువలతో ఘనంగా సన్మానించి వారితో గల అనుభవాలు, వారు పేద ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు, మంచి పనులను మరియు ముఖ్యంగా పుంగనూరు డయాలసిస్ సెంటర్ గురించి మాట్లాడారు. ఇంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయనను ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలతో అభినందించారు. నేను సార్తో దాదాపుగా నాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినా కానీ సార్తో డిస్కస్ చేసుకునేవాళ్ళము. ఎందుకంటే అంత ఆత్మీయంగా నా సమస్యని సార్ సమస్యను భావిస్తూ ప్రతి విషయంలో కూడా చేదోడు వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తిని ఈరోజు
సంతోషంగా జీవించాలని మనసా వాచాలని కోరుకుంటూ సార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఇంట్లో ఒకరికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలంటే ఎలా అందరూ చేస్తారు, అలా అందరూ స్వచ్ఛందంగా ముందరికి వచ్చినారు. మంచి మనిషి, మంచి మనసుతో సేవలు అందిస్తూ ఉన్నారు. డాక్టర్ శివ గారు వైద్య వృత్తిలో ఆయన చేసేదే కాకుండా సమాజానికి ఆయన చేస్తూ ఉండే సేవల్ని ప్రతి ఒక్కరికి మనసుకి హత్తుకుంటారు. మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈయనని వ్యక్తపరిచేకి అవకాశం వచ్చింది అన్నప్పుడు వీళ్ళు ఉన్నారు. షార్ట్ నోటీస్లో ఈరోజు ఉదయం అట్లా వాట్సాప్లో చిన్న మెసేజ్ లాగా వినూత్నంగా స్టార్ట్ చేస్తే అందరూ దాన్ని అందులోని అందరూ వచ్చి దిగ్విజయంగా చేయాలా అని స్వచ్ఛందంగా అందరూ రావడం జరిగింది. ఈరోజు చాలా శుభదినం. మన అందరికీ కూడా చాలా మనసుకు హత్తుకుపోయినట్టు వ్యక్తిత్వం మన సుభాష్ గారికి ఈరోజు మనందరం కూడా కలిసి ఇక్కడ ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందులో పుడతారో వస్తుంటారు, వెళ్తుంటారు. కొంతమందికి ఒక మంచి మనసు అనేది దేవుడు ఇస్తాడు. అలాంటి వ్యక్తిలో ఒక వ్యక్తి విశ్వాస రాజకీయంగా కాకుండా ఏ విధమైన సమస్య వచ్చినా సార్ గారిని సంప్రదిస్తే వారి చక్కని సలహాలిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి అన్ని వేళలా సహాయ సహకారాలు ఇచ్చేటువంటి గొప్ప మనస్తత్వం వారికి ఈరోజు ఈ ఊళ్ళూరు తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనిషి పుట్టినప్పుడు గొప్పతనం తెలియదు. పెరిగి పెద్దయిన తర్వాత ఏ విధంగా మనం సమాజానికి ఉపయోగపడాలి, మానవ సేవ మాధవ సేవ అనే కాన్సెప్ట్తో ముందరు పోతున్నటువంటి వ్యక్తి కుటుంబంలో ప్రముఖ సేవాకర్త డాక్టర్ శివ గారు. వారికి ఈరోజు జన్మదినం, వారికి శుభాకాంక్షలు. నిరంతరము దాదాపు నాకు తెలిసి 25 సంవత్సరాలుగా సేవారంగంలో ముఖ్యంగా ప్రతి సేవ ముందులో ఎక్కడైనా సరే సేవ జరుగుతూ ఉంది కాకుండా తప్పకుండా ఆయన హస్తం ఉందనే ఉంటుంది. సారథి వైద్యరంగం సమాజానికి ఏం అవసరం, ఎక్కడైతే వ్యాధి ఉందో దాని నివారణ ఏ రకంగా చేయాలని ఆయన ఆలోచన తీసుకొని ప్రివెన్షన్ మెడిసిన్స్ ఎన్నో రకాలుగా ఇస్తూ వచ్చారు. చికెన్ కూడా జరుగుతుంది. దీన్ని ఏ రకంగా మనం నివారణ చేయాలి అనే ఉద్దేశంతో ముందుగానే ప్రివెన్షన్ మెడిసిన్ ఇచ్చారు. ఆయన నిరంతరం శ్వాస తీసుకుంటే సేవ, శ్వాస వదిలితే సేవ, ఇదే ఉద్దేశంతో నిరంతరం సార్ నడుచుకుంటూ ఉన్నారు. ఆయన చూసినప్పుడు ఆయన సేవలకు ప్రోత్సాహం ఉన్నారు. సమాజానికి ఎక్కువగా వారు ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎక్కువ తెప్పించుకొని అందరికీ ఇంకా మంచి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను. మరొకసారి సార్కి ఆ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఒకటిగా రెండుగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పట్లో అతి ముఖ్యమైన ఈరోజు చాలా మందికి రాబోయే రోజుల్లో చాలా సార్లు సారు కృషి ఫలితమైన వాటిలో ఎంతో మంది ఉండొచ్చు. కానీ ఇందులో ఒక డయాలసిస్ సెంటర్ మనకి ఒక పెద్ద నిదర్శనం. ఎంతో మందికి జ్ఞానాన్ని ఇచ్చే డయాలసిస్ అనేది చాలా మంది తిరుపతి పోతున్నారు. మనకు ఈ మధ్యలో పెట్టారు. కానీ ఇప్పుడు మన దగ్గర తిరుపతి చాలా కష్టపడి రోజు మనసు పోవాలంటే వాళ్ళ కష్టాలు నిర్మాణం కాబట్టి అలాంటి మహత్తర కార్యక్రమాన్ని అది కూడా సాగు పూర్తిగా దానికి బాధ్యత, దానికి సాగే తెలుసు. అంత మహత్తర కార్యక్రమాన్ని ఇస్తూ ఎంతో మందికి ప్రాణాలు పునర్జన్మ ప్రసాదించారు చేస్తున్న సార్ గారికి, మేడం గారికి, రైస్ వరకు సోదరులందరికీ కూడా మా పట్టణ ప్రజలకు మన పొలిటికల్ కౌన్సిల్ తరఫున అయితే అందరూ కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేస్తారు
చోట తిరిగి ధోబీకరణలో అనేక మందికి సార్ చేసిన సేవలు పెరిగిపోతున్నాయి. అలాగే దాదాపు 20 సంవత్సరాలుగా 2000 లయన్స్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు లయన్స్ క్లబ్లో సేవా కార్యక్రమాలు అనేవి ఏ రోజు నిలవకుండా జరుగుతున్నాయంటే సహాయక విషయం. రిటైర్డ్ మంత్రుల నుంచి వైఎస్ జగన్ మీద అభిమానంతో రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదంతో మమ్మల్ని పూర్తి చేసి ముఖ్యమంత్రి మమ్మల్ని ముందు నడిపించారు. ఈరోజు ఆయన బర్త్డే కావడం మాకు అందరికీ ఎంతో హ్యాపీ బర్త్డే. శివాసార్ గారి జన్మదినం అనగానే స్వచ్ఛందంగా ప్రేమతోటి శివాసార్ని అభిమానించేటువంటి వారు చాలా మంది చేశారు. ఎందుకు చేశారు అంటే సారు నిస్వార్థంగా ఈ సమాజం అనేది మనకి ఎంతో ఇచ్చింది, ఈ సమాజానికి మనము ఏదో తిరిగి ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఎంతో సేవా కార్యక్రమాల్ని చేస్తూ మాలాంటి వారికి మనం ఏదైనా ఒక సేవా కార్యక్రమాలు చేయడానికి ఒక రోల్ మోడల్గా స్ఫూర్తిగా నిలబడినటువంటి శివాసార్ గారిని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనతోటి మేము ఒక 5 నిమిషాల కాలం గడిపితే సత్సంగం తోటి మనకు కూడా ఆ సద్బుద్ధులు కలుగుతాయని చెప్పి ఈరోజు వారికి రమ్మని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు శివాసార్ గారు వారి శ్రేయోభిలాషులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నాకు ఈ స్టేజ్ పైన నిలబడడం నర్వస్ గాను, తర్వాత మీ అందరికీ దూరంగాను పెట్టినట్లు అనిపిస్తుంది. నేనైతే వేదికలు ఎక్కడానికి పెద్దగా ఇష్టపడను, ఎందుకంటే నేను సామాన్యమైన వాడిని. మీరు అనుకున్నట్లుగా నేనైతే ఎక్స్ట్రాడినరీగా నేను ఏమీ చేయలేదు. నాకు బాధ్యత ఏదనిపించిందంటే ఈ సమాజం పట్ల బాధ్యత, ఎవరైనా బాధపడుతుంటే నేను చూడలేను. కాబట్టి నా బాధ్యతగా అది చేసుకున్నానే తప్ప మీ అందరికంటే కూడా నేను చాలా గొప్పవాడిని కాదు, పెద్దవాడిని కాదు, మీ అందరికంటే దూరంగా ఉండేవాడిని కూడా కాదు. మీ అందరిలోనే కలిసి ఉండాలనుకుంటాను. ఎందుకంటే ఇక ఉండేటువంటి మిత్రులందరితో కలిసి పనిచేశాను. నేనైతే ఎక్కువగా ఏమీ చేయలేదని అనిపిస్తుంది. ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేయాలనుకుంటే, కానీ నేను చేస్తుంది చాలా చిన్నవే చేశాను. చిన్నవే, పెద్దగా నేనేం చేయలేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మీకు అందరికీ నేను కృతజ్ఞతలు ఉంటాను. నేను గొప్పవాడిని కాదని ఖచ్చితంగా మీ ముందు అందరూ చెప్తాను. సేవకుడు, నేను సమాజానికి సేవ చేయడానికి ఇష్టపడతాను. పదవులు ఆశించను, వేదిక లెక్కను, రాజకీయాల్లో చేరను. రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకు మంచి వాళ్ళైతే వాళ్ళకు ఊడిగం చేయడానికైనా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వారికి ఊడిగం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే వారు చేసేటువంటి సేవా కార్యక్రమాలు, గుళ్ళు అయితేనేమి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, తర్వాత ప్రతి సంవత్సరము ఇంటింటికి వెళ్ళి పలకరించడం అయితేనేమి, ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకు మించినటువంటి భగవంతుడి కేవలం నాకు కనపడలేదు. ఆయనే భగవంతుడి స్వరూపం అనుకుంటాను. డయాలసిస్ సెంటర్ చేసేటప్పుడు కూడా డయాలసిస్ సెంటర్కు అడిగిన వెంటనే డాక్టర్ మీకు ఎంత కావాలని అడిగారు. సార్ ఏదో మీరు కొంత నాకు డొనేషన్ ఇవ్వండి, నేను కలెక్ట్ చేసుకుంటాను, లేకపోతే లేదు మీకు ఎంత కావాలంటే అన్నారు. 60 లక్షల రూపాయలు షార్టేజ్ ఉందంటే ఆ 60 లక్షల రూపాయలు కూడా వెంటనే ఇచ్చేశారు ఆయన. అట్లాంటి సహృదయం కోసం తర్వాత మా మిత్రులంతా ఉన్నారు, బాగా సేవ చేసేటువంటి వాళ్ళు. వాళ్ళ కోసం అయితే కూడా వాళ్ళని ప్రమోట్ చేయడానికి, రాజకీయంగా వాళ్ళు ఎదగడానికైతే నేను కొంత సహాయ సహకారాన్ని అందిస్తాను.
కాబట్టి మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉండడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా త్రిమూర్తి రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్రిమూర్తి రెడ్డి గారు ఈ కోవిడ్ టైంలో వాళ్ళు చేసినటువంటి సేవ మేమేం చేయలేదు, చాలా తక్కువ చేసాం. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడము, సాయిబాబా గుడి, తర్వాత పైన ఒక డైనింగ్ హాలు అన్నీ చేశారు. దేవుడికి సేవ అంతా కూడా చేస్తున్నారు. నిరంతరంగా దాదాపు 200 రోజుల పాటు వాళ్ళు దాదాపు 500 మందికి భోజనాలు అందించారు. దానికంటే మించిన సేవ ఏమో వాళ్ళు సేవ చేస్తే నాకు పేరు వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నన్ను రీడ్ చేయడానికి, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. పట్టణ సమీపంలోని హిమాలయ కోల్డ్ స్టోరేజ్ ఎదుట దళిత నాయకులు, ముస్లిం మహిళలు ధర్నా చేశారు. కోల్డ్ స్టోరేజ్ యజమాని సులేమాన్ భార్య మెహరున్నీసా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తన కుమారులు వేధిస్తున్నారని, చింతపండు వ్యాపారులు ఎవరు తమ కోర్టు కేసులు పరిష్కారం అయ్యే వరకు హిమాలయ కోల్డ్ స్టోరేజ్లో చింతపండు పెట్టవద్దని ఆమె కోరారు. ఈ మేరకు దళిత నాయకులు ఎన్ఆర్ అశోక్, రాజు, గంగప్ప తదితరులు కలిసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. బాధితులకు హిమాలయ కోల్డ్ స్టోరేజ్ బాధితులకు హిమాలయ కోల్డ్ స్టోరేజ్ బాధితులకు హిమాలయ కోల్డ్ స్టోరేజ్ బాధితులకు బాధితులకు హిమాలయ కోల్డ్ స్టోరేజ్ బాధితులకు హిమాలయ కోల్డ్ స్టోరేజ్ బాధితులకు పుంగనూరు మండలము గుడిసెబండకు ఎదురుగా ఉన్న హిమాలయ కోల్డ్ స్టోరేజ్ను గౌరవులు పెద్దలు మా తూరు మగసాల నివాసులైన ఎడ్డి సులేమాన్ గారు తన సొంత డబ్బులతో 2 ఎకరాల 48 సెంట్లు కొని నిర్మించి చింతపండు వ్యాపారస్తులు మంచి పేరు తెచ్చుకున్నారు. చుట్టుపక్కల ఉన్న రైతులకు, గ్రామస్తులకు కానీ చింతపండు వ్యాపారస్తులకు అందరికీ తెలుసు రెడ్డి సులేమాన్ గారు ఎంత నిజాయితీ చాలా కష్టపడి ఇది నిర్మించారు. పుంగనూరు మండలంలో మొట్టమొదటి కట్టిన చేర్చుకోలేదంటే హిమాలయ కోల్డ్ స్టోరేజ్, దానికి ఓనర్ రెడ్డి సులేమాన్ గారు మాత్రమే. తర్వాత 94-95లో బెంగళూరు సంబంధించిన వ్యాపారవేత్త దామోదర్ అతన్ని పార్ట్నర్షిప్, బిజినెస్ పార్ట్నర్షిప్ మాత్రం చేర్చుకున్నారు. చేసుకున్న తర్వాత సజావుగా జరుగుతున్న దాంట్లో ఈ రెడ్డి సులేమాన్ గారు బామర్ది జాను సభని ఆయన బెంగళూరు అతనితో కుమ్మక్కై ఇతని రెడ్డి సులేమాన్కి ఇబ్బంది పెట్టి నష్టాలు చూపించి పార్ట్నర్షిప్ ఓనర్గా పనికిరావని చెప్పి బెదిరించి ఆయన బాధ పెడుతుంటే ఆ బాధలతో హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయినాడు. తర్వాత అతను 2 కుమారులు మహమ్మద్ రఫీకు, హైదర్ వచ్చి ఏసీ గోల్డ్ పనులు చూసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళిద్దరి మీద అప్పుడు పోలీస్ అధికారితో కుమ్మక్కయ్యి క్రిమినల్ కేసు పెట్టి కేసు కట్టి జైలు పంపించుకుంటే మిమ్మల్ని జైలు పంపిస్తామని బెదిరించి వీళ్ళని జైలు పంపిస్తామని బెదిరించిన తర్వాత వాళ్ళ ఆడవాళ్ళకి అందరికీ వీళ్ళ మామైన జాను సాబ్ వచ్చి మీ కొడుకుని జైలు పంపించేస్తారు, మీరు వచ్చి సంతకాలు పెట్టేయండి, కేసు వాపసు తీసుకుంటారంటే వాళ్ళ కొడుకులు కాపాడుకునేదానికి, వాళ్ళ అన్నదమ్ములు కాపాడుకునే చెల్లెళ్ళు వాళ్ళ అమ్మ పోయి లాయర్ దగ్గర సంతకాలు పెట్టినారు. క్రిమినల్ కేసు వాపసు తీసుకోవడానికి మాత్రమే. ఆ సంతకాలు తీసుకొని పోయి కోర్టుకు పోకపోయినా కూడా వీళ్ళ లాయర్ వాళ్ళ కుమ్మక్కయ్యి లోక్ అదాలత్లో 4.5 లక్షలు వీళ్ళు అమ్మేసినారు, సంతకాలు పెట్టినారని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వీళ్ళకి అన్యాయం చేసినారు. 4.5 లక్షలు 7.5 కోట్ల రూపాయల ఆస్తిని ఎవరన్నా బుద్ధుండారు 4.5 లక్షల రూపాయలకు అమ్ముతారా అని కొంచెం కూడా ఇంకేదో జ్ఞానం లేకుండా కొంతమంది పిల్లలు, పెద్ద మనుషులు తక్కువ రేటుకి ఈ గోడను కొట్టేయాలని అగ్రిమెంట్ చేసుకొని గోడను రెడీ చేసుకుంటూ అసలైన ఓడలను బయట పెట్టేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకొని చూస్తున్నారు. పెద్దలు, విజ్ఞులు, పుంగనూరులో చింతపండు వ్యాపారం చేసే ప్రతి ఒక్క సోదరులు కూడా ముస్లింస్ వాళ్ళు, మంచి వాళ్ళు, కష్టపడి సంపాదించుకొని తినే వాళ్ళ వ్యాపారస్తులు కాబట్టి మీ కుటుంబంలో వీళ్ళు కుటుంబాన్ని దయతలిచి కోర్టులో ఉన్న కేసు క్లియర్ అయ్యేంత వరకు ఈ కుటుంబానికి తోడుగా ఉండి ఎవరు కూడా ఈ ఏసీ గూడెంలో చింతపండు స్టాక్ పెట్టవద్దని వీళ్ళ కుటుంబం ద్వారా మా తరఫున కోరుకుంటున్నాం. అయ్యా మీకు కూడా బిడ్డాపాప ఉన్నారు, బయట వాళ్ళకి మోసం చేస్తుంటే పుంగనూరులో ఉండే వాళ్ళు సపోర్ట్ చేయలేదు, కానీ పుంగనూరులో ఉండే వాళ్ళు పుంగనూరుకి మోసం చేస్తే వీళ్ళు ఎవరు చెప్పాలా? దయచేసి పుంగనూరులో ముస్లిం పెద్దలు కూడా, చింతపండు వ్యాపారస్తులు కూడా పెద్ద మంది చేసుకొని కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే 4.5 లక్షలకి వీళ్ళు వాళ్ళకి అమ్మేసినారని చెప్తున్నారు. అమ్మేసింటే ఈరోజు కూడా 2 ఎకరాల 48 సెంట్లు భూమి కూడా ఎస్కే మోరీన్ సాగర్ పేరు మీద వస్తూ ఉంది. అట్లా వాళ్ళు కొనుక్కునే వాళ్ళు అయితే వీళ్ళు రిజిస్టర్ చేసుకుని డాక్యుమెంట్ మార్చుకోండి. తప్పుడు అంతా తప్పులే పాపం, వాళ్ళకి ఎవరు దిక్కులేదు కదా అని లోకల్లో కొంతమంది నాయకులు సపోర్ట్ తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు మోసం చేస్తున్నారు. ఈరోజు కూడా మోరీన్ సాగర్ పేరు మీద 2 ఎకరాల 48 సెంట్లు భూమి వస్తున్నది, వాళ్ళకి వాళ్ళు అమ్మలేదు. దయచేసి వ్యాపారస్తులు కూడా తెలుసుకోవాలా, రికార్డు పరిశీలించండి, దీనికి ఓనర్ ఎవరుని కూడా గమనించాలి, వాళ్ళ కుటుంబాలకు సాయం చేయాల్సిందిగా మీకు కోరి ప్రార్థిస్తున్నాను. సోమవారం ఉదయం అంబేద్కర్ విగ్రహం వద్ద
మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులు మాదిగ అధిష్ఠాన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నరసింహులు మాట్లాడుతూ ఉద్యమ లక్ష్యాలను సాధించడం కోసం తమ ప్రాణాలను ఉద్యమాలకు అర్పించి అసువులు బాసిన ఉద్యమ వీరుల ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్క ఎంఆర్పీఎస్ కార్యకర్త సహకరించి ఏబిసిడి సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత 26 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పీఎస్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఏబిసిడి వర్గీకరణయే ఇతర కులాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదల సమస్యలపైన పోరాడి ఎన్నో విజయాలు సాధించిన ఘనత ఎంఆర్పీఎస్కు ఉందని తెలిపారు. ఈ విజయాలకు కారణం ఉద్యమానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి అసువులు బాసిన అమరవీరుల త్యాగమేనని ఈ సందర్భంగా తెలిపారు. వీరికి ఘనంగా నివాళులర్పించి స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు నారాయణ, అమర్నాథ్, మాతంగి నాగభూషణం, అంజప్ప, మురళి, బుడ్డన్న, నాయకులు ఏసీ రెడ్డెప్ప, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించి ఈ రాజ్యాంగంలో అట్టడుగు వర్గ ప్రజలు అనిత వస్తువులకు నోసుకోక దుర్భర జీవితాలు గడుపుతున్నారని, వారి జీవితాలు వెలిగినివ్వాలని, వారి ఆత్మగౌరవంగా జీవించాలని 59 ఉపకులాలకి ఉమ్మడి రిజర్వేషన్ రాజ్యాంగంలో పొందుపరిచి ఈ రిజర్వేషన్ ద్వారా విద్య, ఆరోగ్యము, వైద్య, ఆర్థిక మొదలగు రంగాలలో అభివృద్ధి చెంది ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఆత్మగౌరవంతో బతికి కుటుంబాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని రిజర్వేషన్ని తీసుకొచ్చారు. ఈ రిజర్వేషన్ విధానంలో అమలవుతున్న కాలంలో కొన్ని కులాలు మాత్రమే ఉపయోగించుకొని మిగిలిన 57 కులాలు వెనుకబడి వీరు జీవితాలలో వెలుగు రాకపోవడంతో దీన్ని గమనించిన మన్నేశ్రీ మందకృష్ణ గారు 1994 సంవత్సరం జూలై నెల 7వ తారీఖున ఈదుమూడి గ్రామంలో ఒక 20 మంది యువకులతో ఉద్యమాన్ని స్థాపించి ఎంఆర్పీఎస్ నామకరణం చేసి రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయి వరకు తీసుకెళ్లి అనేక ఉద్యమాలు చేశారు. గత 26 సంవత్సరాలుగా ఈ ఉద్యమ బంధాలో ఒక ఏబిసిడి వర్గీకరణే కాకుండా మిగిలిన ఇతర కులాల పేద ధనిక వర్గాల పేద ప్రజలు కూడా ఎన్నో రకాలైన ఉద్యమాల ద్వారా న్యాయం చేయడం జరిగింది. ఎన్నో ఘన విజయాలు సాధించడం జరిగింది. ఈ ఘన విజయాలు సాధించడంలో కీలకంగా ఎన్నో ఉద్యమ బంధా కోసం, ఉద్యమ లక్ష్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను బలమగబెట్టిన ఉద్యమ వీరులను ఈరోజు 1వ తారీఖున స్మరించుకోవడం ఎంఆర్పీఎస్ కార్యకర్తల బాధ్యతగా తెలియజేస్తున్నాం. అదే భాగంలో దామోదరము రవి మాదిగ, భారతక్క మొదలుగా ఇంకా ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమానికి అర్పించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం ముందు తీవ్ర అనారోగ్యంతో మరణించిన అన్న కూడా చివరి శ్వాస వరకు మిద్దెటి వెంకటస్వామి గారు ఈ ఉద్యమానికి అంకితం చేసిన ఆయన్ని కూడా స్మరించుకోవడానికై ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి వారి అందరూ ఉద్యమ లక్ష్యాలను మనమందరూ ఏకమై సాధించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం సోదరులారా. పొంగనూరు నియోజకవర్గంలోని శివాలయంలో మాఘమాస పూజలు వైభవంగా జరిగాయి. శర్వాయ నమః లోకేశాయ నమః దిగంతాయ నమః శుక్రియాయ నమః ఉగ్రాయ నమః ఓకపాలాయ నమః ఓకామాయ నమః మందకాసురాయ నమః గంగాధరాయ నమః రాక్షాయ నమః కాలకాలాయ నమః కృపాయ నమః భీమాయ నమః ప్రదోషాయ నమః మృగపాణే నమః జటాధరాయ నమః కైలాసవాచనే నమః కౌచనే నమః కఠోరాయ నమః सर्वदाय नमः त्रयीमूर्ते नमः दिनेश्वराय नमः सर्वज्ञाने नमः ब्रह्मात्मे नमः सुन्दराय नमः अविशाय नमः अग्निपताय नमः सोमाय नमः पंचवष्ट्राय सदाशिवाय नमः विश्वेश्वराय नमः वीरभद्राय नमः भगवते नमः वादिते नमः मृत्युंजय मलिकद्रूपे नमः जगद्गुराय नमः योगकेशाय नमः जनकाय नमः चक्रवाय नमः रुद्राय नमः पद्मपते नमः स्थानवे नमः बुद्धदाय नमः दिगंबराय नमः स्तवोत्ते नमः अनेकात्मने नमः श्रुतिकाय नमः शुद्ध विग्रहाय नमः चारुताय नमः कण्डवरजाय नमः जय नमः देवाय नमः देवाय नमः
శ్రీయం శమత్వయాం ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభావే నమః ఓం పినాకిన్యే నమః ఓం నీలలోకితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపాణయే నమః ఓం కట్వాంగిరే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భీమాయ నమః కపాలిన్యే నమః మందకసూత్రసూదనాయ నమః గంగాధరాయ నమః గలాటాక్షాయ నమః కాలకాలాయ నమః కృపానిధయే నమః భీమాయ నమః పరస్వస్తాయ నమః మృగపాణయే నమః జటాధరాయ నమః कैलासवासिने नमः कवचिने नमः कठोरां त्रिपुरान्तकं शिङ्कं शवारूढं स्मोद्धूलितविग्रहं साप्रियं सुरमयं त्रयी जगद्गुरुव्यापिनीं व्योमकेश्वं महासेनजनकं चिरविक्रमान् रुद्रान् वदृतिं स्तनभेन्महिर्भुज्यं दिगम्बरम् अष्टमुक्तयं मणिकात्मिकं सात्विकं शुद्धविग्रहं शाश्वतं कण्डपर्शुं वचायपाश्मोचकं मृडां वसुदेवं भगनेत्रविदं व्यक्तां सहस्राक्षं सहस्रपादं अपोर्गप्रदाय अनन्ताय तारकाय परमेश्वराय नमः ॐ अघोरेभ्यस्तघोरेभ्यो धारवरेभ्यो सर्वधर्मेभ्यो नमस्ते सुरुद्रुभ्यः ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्म शिवो मे अस्तु मे तथा शिवम् ఓం అశింగత భైరవాయ నమః ఓం గురు భైరవ అకాలముచ్చహం సర్వవ్యాధిగాం సమస్తపాపక్షేకరం భగవాన్ శ్రీ మహాగణాధిపతిర్నపూర్ణం భజవి కాశీ విశ్వేశ్వర స్వామివారి పాదోదకం పాంసు అకాలముచ్చహం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షేకరం భగవాన్ శ్రీ మహాగణాధిపతిర్నపూర్ణం భజవి కాశీ విశ్వేశ్వర జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని రాజకీయ వేధింపులు మానుకోవాలని ఏఐటీయూసీ హితవు పలికింది. సోమవారం చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ గత 34 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. రాజకీయ వేధింపులతో కొందరు కార్మికులను తొలగించాలని చూస్తున్నారని, అలా చేసిన పక్షంలో ఇతర ప్రజా సంఘాలతో కలిసి జిల్లా రాష్ట్ర స్థాయి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏనుగులు, కోతులు తదితర అటవీ జంతువుల నుంచి వ్యవసాయ పంటలకు రైతులకు రక్షణ కల్పించాలని రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. పలమనేరు మండలం కీలపట్ల గ్రామానికి చెందిన రైతులు ఏపీ రైతు సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయచంద్ర చౌదరి సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియా వారితో మాట్లాడారు. వేసవి కాలం నేపథ్యంలో ఏనుగులు, కోతులు అటవీ సరిహద్దుల్లోని వ్యవసాయ పొలాల్లో తరచూ దాడులు చేస్తూ రైతులకు ఎంతో నష్టం కలగజేస్తున్నాయని, అటవీ శాఖ అధికారులు నామమాత్రంగా నష్టపరిహారం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అండగా నిలవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద స్పెషల్గా యాక్షన్ ఎత్తుకొని గవర్నమెంట్కి కూడా తెలిపి వేరే ఫోర్స్ను కూడా తెప్పించి ఎక్స్ట్రా ఫోర్స్ని తెప్పించి 4 నెలలు ఈ వేసవి పూర్తి అయ్యేంత వరకు జూలై వరకు మామిడి పంటలు పూర్తి అయ్యేంత వరకు టమాటాలు, మామిడి, కూరగాయలు అన్నీ వస్తాయి. దాంట్లో ఈ 4 నెలలు జూన్ పూర్తి అయ్యేంత వరకు స్పెషల్ ఫోర్స్ని పెట్టి బార్డర్ దాటకుండా
భారత్ బార్డర్ దాటకుండా అడవి జంతువులు నిలబెట్టి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి పడిన నష్టాలు కూడా నామమాత్రంగా విచారించి వాళ్ళకి ఎంత నష్టం జరిగితే పూర్తి స్థాయిలో అంత నష్టం కట్టివ్వాలని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు దిగువపల్లి సర్పంచ్ శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కేసీపల్లి సచివాలయంలో సర్పంచ్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ప్రజా వినతుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. అదేవిధంగా ప్రతి సోమవారం కేసీపల్లి సచివాలయంలో గ్రీవెన్స్ డేను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో వచ్చిన సమస్యలను మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం రెండవసారి కరోనా విజృంభిస్తూ ఉందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం వివిధ రకాల సమస్యలను ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు అప్పగించారు. కార్యక్రమంలో నాయకులు బాబు ఎల్లారెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మూర్తి, డిజిటల్ ఆపరేటర్ భారతమ్మ, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉపేంద్ర, వాలంటీర్లు మేఘన, రేవతి, రెడ్డమ్మ, పుష్పావతి, దినకర్, వెంకటమ్మ, ప్రదీప్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అలుపెరగని సేవా తత్పరుడు డాక్టర్ పి. శివ ఘనంగా జన్మదిన వేడుకలు. చంద్రబాబు చేస్తామన్న దీక్ష నిబంధనలకు విరుద్ధమంటూ మీడియా సమావేశంలో వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించిన ఎంఆర్పిఎస్. హిమాలయ కోల్డ్ స్టోరేజ్ ఎదుట ధర్నా చేసిన దళిత నాయకులు, ముస్లిం మహిళలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.